ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 28 శనివారం. నేటి లేఖన పట్టణం 14-15 కీర్తనలు. నేటి ధ్యాన లేఖనం కీర్తన గ్రంథం 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు, అలాగే 15వ అధ్యాయం మొదటి వచనం. వ్యాఖ్యానాంశం: దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? వ్యాఖ్యానాంశం: దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకొందురు. వ్యాఖ్యానాంశం: దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకొందురు. వ్యాఖ్యానం: దేవుడు తన శక్తిని, తన ప్రేమను విడిచిపెట్టాడని అనేక ఆధారాలను చూపి తన కళ్ళు మూసుకొని తన హృదయాన్ని కఠినం చేసుకొని దేవుడు లేడని తలంచేవాడు బుద్ధిహీనుడు. 14వ కీర్తన మొదటి వచనం చదవండి. అలాగే 10వ కీర్తన 4వ వచనం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. మనుష్యులందరూ నాస్తికులు కాకపోవచ్చు గాని మనుష్యులందరూ నిజమైన వివేకము లేనివారే. దేవుడు ఒకని హృదయంలో తన కార్యం జరిగిస్తే తప్ప ఎవరునూ ఆయన ఉనికిని గుర్తించి ఆయనను వెదకలేరు. దేవుడు పరలోకము నుండి చూచుచున్నట్లుగా మానవ జాతి యొక్క ఈ చిత్రం భయంకరమైనది కాదా? అయితే ఇది స్వభావరీత్యా తిరుగుబాటు, భ్రష్టత్వము కలిగిన జాతి అని ఎన్నడూ మరచిపోకూడదు. నీవు నేను కూడా ఆ జాతికి చెందిన వారమే. 14వ కీర్తనలో మేలు చేయువాడు ఒకడునూ లేడు అని విచారకరమైన మాటలు తెలియజేసిన తర్వాత 15వ కీర్తనలో నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని ఒక ప్రశ్న వినబడటం సమంజసమే. రోమాపత్రిక 3వ అధ్యాయంలో 14వ కీర్తనలోని మొదటి 3 వచనాలను ప్రస్తావించిన తదుపరి మనకు సంబంధించి మహిమతో కూడిన సత్యము వెల్లడి చేయబడింది. అది ఏమనగా, మనుష్యులందరూ పాపులే గాని విశ్వసించు వారిని దేవుడు ఉచితముగా నీతిమంతులుగా తీర్చుచున్నాడు అని రోమాపత్రిక 3వ అధ్యాయము 10-12 వచనాల్లోనూ 22-26 వచనాల్లోనూ ఈ విషయాన్ని చదువుతాం. నమ్మకమైన ఇశ్రాయేలీయునిలో కనబడే లక్షణాలనే ఒక క్రైస్తవునిలో కూడా కృప కలుగజేస్తుంది. అతని నడక, పనులు, మాటలలో నీతి, సత్యము కనబడతాయి. తన పొరుగువారి పట్ల కటాక్షము కలిగి ఉంటాడు. అతడు దైవిక ప్రమాణాలకు అనుగుణంగా మంచి చెడులను గుర్తిస్తాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15-16 వచనాలు ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.